నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. కెఫే నిలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా ఎట్ 70 70 రుచులు 70 సంగతులు. ఈరోజు మన గెస్ట్ మెగా అభిమాని, మెగా సింగర్. ఆయన అన్నీ మెగానే, ఎందుకంటే 500కు పైగా పాటలు పాడారు. ఎన్నో అద్భుతమైన పాటలు, అందరికీ టాప్ హీరోలందరికీ కూడా ఆయన పాటలు పాడేశారు. ప్రత్యేకంగా మన మెగాస్టార్కి కూడా సూపర్ డూపర్ సాంగ్స్ పాడారు. ఆయన మాటలో, ఆయన పాటలో, ఆయన నడతలో ఎక్కడ చూసినా మెగా స్టార్ కనిపిస్తారు. అంతగా మెగాస్టార్ని ఆయన అడాప్ట్ చేసుకున్నారా అని మనకు అనిపిస్తుంది. అంత అద్భుతంగా మాట్లాడతారు, అంత చక్కగా పాట పాడతారు, అంత చక్కగా డాన్స్ కూడా చేస్తారు. సింగర్ అయినప్పటికీ కూడా మరి మెగాస్టార్కి మెగా అభిమాని మన సింగర్ మల్లికార్జున్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడుతూ పాటలు పాడించుకుందాం వీలైనంత వరకు. నమస్తే మల్లికార్జున్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారు, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా 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 సంతోషంగా ఉంది మెగా ఎట్ 70 కార్యక్రమంలో ఇలా మీతో స్క్రీన్ షేర్ చేసుకోవడం. మెగాస్టార్ కార్యక్రమానికి మీరు మెగా ఫ్యాన్, మెగా సింగర్, మీరు రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. మీరు పాడే పాటలో ఆయన కనిపిస్తారు. మీరు పాటను వినిపిస్తున్నారు అనుకుంటారేమో తెలియదు, కానీ మీరు పాడారు అంటే అక్కడ మెగాస్టార్ కనిపించేస్తారు. అంత అద్భుతం ఉంది మీ వాయిస్లో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందుకే మీరు పాడిన పాటలు ఎంతో లైవ్లీగా ఉంటాయి. సో మరి మనం ఈరోజు మెగా ఎట్ 70లో ఇలా కలుసుకున్నాం. ముందుగా మెగాస్టార్కి మీరు విషెస్ చెప్పేసేయండి, అప్పుడు మనం కార్యక్రమాల్లోకి వెళ్ళిపోదాం. సార్, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మెగా ఎట్ 70 కాదు, మెగా ఎట్ 80, మెగా ఎట్ 90, మెగా ఎట్ 100 కూడా ఇలాగే జరగాలని మనస్ఫూర్తిగా మన ఇష్టదేవం ఆంజనేయ స్వామి గారిని ప్రార్థిస్తూ మీరు సంతోషంగా ఇప్పుడు అందరికీ ఎంతో ఇన్స్పైర్డ్గా ఎంతోమందిని ఇన్స్పైర్ చేస్తూ నెక్స్ట్ జనరేషన్ ఇలాగా ఎంతమంది పుట్టినా అందరూ మీ అభిమానులుగానే ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సూపర్ మల్లికార్జున్ గారు, మీ పాటలు ఎంత అద్భుతంగా ఉంటాయి, మీ వాయిస్ అంతే అద్భుతంగా ఉంటుంది. మీరు మెగాస్టార్ పాటలకి డ్యాన్స్ చేసినప్పుడు ఉంటుంది అసలు ఆయన ఆవాహించారా, మెగాస్టార్ మిమ్మల్ని ఆవహించారన్న ఫీలింగ్ కలిగేలా మీ ప్రాణం పెట్టేస్తారు. అది పాట అయినా డ్యాన్స్ అయినా ఏదైనా చూడాలనిపించేంత చక్కటి పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది అన్నిట్లో కూడా. సో మీరు ఇంత మెగా అభిమాని అయ్యారు కదా, ఏ వయసులో మీరు మెగా అభిమాని అయ్యారు, ఏంటి, ఎలా వచ్చింది అసలు అభిమానం? నాకు ఊహ తెలియక ముందు నుంచి కూడా, అంటే పుట్టిన తర్వాత ఇలాగ కళ్ళు ప్రపంచాన్ని ఇలా చూస్తున్నప్పుడు కొంచెం వయసు వచ్చిన తర్వాత సినిమాలు చూసి మా నాన్నగారికి మా అమ్మగారికి సినిమాలు అంటే ఇష్టం. ఇంట్లో పాడతారు, ఇంట్లో అమ్మ అక్క అందరూ పాడతారు. నాన్నగారు బాగా ఎంకరేజ్ చేసేవారు. ఆయనకి సినిమాలు అంటే బాగా పిక్చర్ అనమాట. సినిమాకి తీసుకెళ్తుండేవారు. అట్లాగా అంటే ప్రతి హీరో సినిమాకి తీసుకెళ్ళేవారు. బట్ నాకు తెలియకుండానే గురువుగారికి అట్రాక్ట్ అయ్యానన్నది నాకు తెలియదు. సో అప్పటి నుంచి నాకు అలాగా ఆయనతో ట్రావెల్ చేస్తూనే ఉన్నాను. నాకు ఊహ తెలిసే టైంకి ఖైదీ సినిమాతో నాకు బాగా నేను గుర్తించగలిగాను. అక్కడి నుంచి కూడా ఆయన ఆ పాటలు పాడుతూ, అంటే ప్యారల్గా నేను గాయకుడిగానే, నేను నా మొదటి రోజుల నుంచి ఊహ తెలియక ముందు నుంచి గాయకుడిగానే, దానికి చిరంజీవి గారి యాక్షన్ మీదో లేకపోతే ఆయన డాన్సో ఫైటో ఏదో మొత్తానికి నన్ను బాగా అట్రాక్ట్ చేసి ఉంటుంది. ప్యారల్గా పాటతో పాటు ఆయనతో కూడా నేను ఆయన నటనతో కూడా ట్రావెల్ చేయడం మొదలుపెట్టాను అనమాట. 6వ ఏట నుంచి అనుకోండి, 6వ ఏట నుంచి అలాగా ప్రయాణిస్తూ అట్లాగా అభిమానం అలాగా, అంటే బాలుగారు నా దైవంతో సమానం. ఆయన పాటలు నేర్చుకుంటూనే ముఖ్యంగా చిరంజీవి గారి సినిమాలు అన్నీ రెగ్యులర్గా చూస్తున్నాను కాబట్టి అటు పాటతో పాటు ఆటోమేటిక్గా ఆయన్ని కూడా నేను ఫాలో అవ్వడం, ఆయన డాన్స్ అంటే అలా పాట పాడుతున్నప్పుడు డాన్స్ చేస్తూ చేయడం అట్లా నాకు తెలియకుండానే జరిగింది అంతాను. అలా మొదలైనటువంటి నా జీవితం ఆయన ఈ ప్రయాణం ఆయన మనసులో స్థానాన్ని సంపాదించుకునేంత అంతవరకు వచ్చింది. తర్వాత వారికి నేను ప్లేబ్యాక్ పాడే అవకాశం కూడా కలగడం, ఇవన్నీ కూడా అంటాం కదా, సింపుల్గా ఒక మాట చెప్పాలంటే పూర్వజన్మ సుకృతం. ఎస్, కరెక్ట్ వర్డ్ వాడారు మీరు. నిజంగా అది అనుకుంటే కాదు, మనం ఎంత ప్రయత్నించినా కొన్ని జరగవు. కానీ మన జీవితంలో ఒక్కొక్కటి ఎందుకు వస్తుందో ఎలా వస్తుందో కూడా తెలియదు. బట్ మీరు అభిమానించే హీరోకి పాటలు పాడడము, ఆ ఛాన్స్ ఎంతమందికి వస్తుంది? ఇండస్ట్రీలో ఒక గొప్ప సింగర్ అయినప్పటికీ కూడా మనం ఇష్టపడే హీరోకి పాడే ఛాన్స్, కరెక్ట్, అది ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది? అది మణిశర్మ గారి ద్వారానండి. నేను మణిగారి దగ్గర అప్పటికి నాకు అంతకుముందు ఆనందం సినిమా, తర్వాత మన ఎన్టీఆర్ గారి సినిమా, ఇవన్నిలో పాటలు పాడినప్పుడు బాగా గుర్తింపు వచ్చింది. నీనవ్వలు తెలదను అనే పాటతోటి. తర్వాత మణిశర్మ గారు కరెక్ట్గా ఆయన ఇందిరా సినిమా చేస్తున్న టైంలో ఆయన దగ్గర నేను వర్క్ చేస్తున్నాను.
ఇలా నేను వర్క్ చేస్తుండగానే మామూలుగా క్యాజువల్గా ట్రాక్స్ అన్నారు అప్పుడు అసిస్టెంట్గా పనిచేస్తున్నప్పుడు పాడుతుండేవాళ్ళం. నేను ఈ పాట పాడిన తర్వాత ఇది యునానిమస్గా అందరికీ బాగా నచ్చింది. అంటే అందులో ఎమోషన్ క్యారీ అయ్యి తర్వాత చిరంజీవి గారి దగ్గర నుంచి, అశ్విని దత్ గారి దగ్గర నుంచి, తర్వాత రాసినటువంటి సినిమా సీతారామ శాస్త్రి గారి దగ్గర నుంచి, కోర్స్ మణి గారు పాడించారు కాబట్టి ఆయన ముందు ఆయన ఓకే చెప్పిన తర్వాత వీళ్ళందరికీ వినిపించి అందరూ యునానిమస్గా చాలా బాగుంది అని చెప్పి, అది కూడా ఏమిటి ఇక్కడ 2 జాక్పాట్ అండి. నేను అభిమానించేటువంటి చిరంజీవి గారికి నేను దైవంగా పూజించే బాలు గారితో కలిసి పాడిన పాట అది. ఇది మరొకసారి మళ్ళీ ఈ మాట వాడతాను. ఇది పూర్తిగా ఈ జన్మలో కాదు, ఎప్పుడు ఎన్నో జన్మల పుణ్యం అని నేను భావిస్తాను. ఎందుకంటే నేను లిటరల్గా దేవుడే బాలు గారు. సో ఆయనతో కలిసి పాడడం అనేటువంటిది గొప్పవరం అయితే అది ఎవరికి అగైన్ మళ్ళా ఇంకొక గురువు దైవంతో పూజించేటువంటి నా ఇన్స్పిరేషన్ చిరంజీవి గారికి. సో ఆ విధంగా ఇవన్నిటికీ కారణం మణిశర్మ గారు. ఆ గల్లు గల్లు అనే సాంగ్లో ఆ పాట వింటుంటే ఒక ఫీల్ వస్తూ ఉంటుంది. అది చూడనవసరం లేదు, వింటుంటేనే ఒక వైబ్రేషన్ వస్తుంది విన్న ప్రతి ఆడియన్కి. అంత ప్రాణం పెట్టి ఎలా పాడగలిగారు? ఒక్కసారి పాడతారా? ప్రాణం అండి, మనకు ఇష్టమైన చోట ఆటోమేటిక్గా మన జీవం ఉట్టిపడుతుందండి. అంతే, ఇష్టం లేని పని చేస్తున్నప్పుడు మనకి అందరికీ తెలిసిన విషయం. బట్ ఇది పూర్తిగా నేను ఒక మెడిటేటివ్ మోడ్లోనే పెద్ద ఆయనతో పాడుతున్నాను, అది చిరంజీవి గారు పాడుతున్నాను. ఇంకా ఎట్లా ఉంటుంది చూడండి, అది మొత్తం పూర్తి ప్రాణం పెట్టి పాడేస్తామంటాం కదా, అలాగే జరిగింది. దాన్ని అలాగే అందరూ అభినందించారు, స్వీకరించారు దాన్ని. తర్వాత ఆఖరికి ఆ పాట చిరంజీవి గారి కెరీర్లో కూడా అప్పటి నుంచి కూడా ఆయనకి అదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా ఆయన ఒక ఏ పని చేసినా ఇంపార్టెంట్ ఈవెంట్స్కి అదే పాట వెనకాల బ్యాక్గ్రౌండ్ అంటే గుర్తు చేస్తూనే ఉన్నారు జనాలు. ఆ విధంగా ఆ పాట వినిపించినప్పుడల్లా నేను గుర్తొస్తూ ఉంటాను యాజ్ ఎ సింగర్. మీ అందరికీ తెలిసిందే, నేను ఒకవేళ స్టేజ్ మీద పాడుతున్నప్పుడు సార్ లాగా డాన్స్ చేయడం అనేటువంటి నాకు కూడా తెలీదు. చంద్రముఖి స్టోరీ చెప్పాలి అప్పుడు నేను, నాకు తెలియకుండానే అందులో వచ్చేస్తారు. సో అది నాకు తెలియకుండా బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది. అసలు చిరంజీవి గారు ఇక్కడికి వచ్చి చేసేస్తున్నారేమన్న ఫీలింగ్ వచ్చేంతగా అడాప్ట్ చేసేసుకున్నారు మీరు ఆయన్ని. అది ఎలా అనుభవం కనిపిస్తారు. అదే ఒకసారి గల్లు గల్లు అని పాడు. గల్లు గల్లు మని సిరిము వల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా, హరివిల్లు ఎత్తి కరిమబ్బు వాన బాణాలే వేయని, చిరుమొంగిలంత వడగళ్ళు తాకి కడగళ్ళే తీరని, జడివాన జాడతో ఈవేళ జన జీవితాలు చిగురించేలా, రాళ్ల సీమలో ఈవేళ రతనాల ధారలే కురిసేలా, జడివాన జాడతో ఈవేళ జన జీవితాలు చిగురించేలా, రాళ్ల సీమలో ఈవేళ రతనాల ధారలే కురిసేలా, గల్లు గల్లు మని సిరిము వల్లి చిరుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా. అసలు ఆ టేక్ ఆఫ్ ఉంది చూసారా, అది ఎంత బాగుంటుందో అసలు. అది కంపోజిషన్ గొప్పతనం అండి, చాలా బాగుంటుంది. మణిశర్మ గారికి అది అంతా పూర్తిగా ఆయనకే చెందుతుంది. ఆయన నా గొంతు సెలెక్ట్ చేసుకునే ఈ పాటకి అందరూ యునానిమస్గా ఒప్పుకోవడం కూడా నా అదృష్టం. సూపర్. అసలు మరి నెక్స్ట్ మళ్ళీ మీరు ఠాగూర్కి పాడారా? ఇమ్మీడియట్గా ఎప్పుడైతే ఈ పాట తర్వాత ఠాగూరు, ఈ మధ్యలో అంటే అసందర్భం అయినా సరే చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే చెప్పాలనుకుంటున్నాను. సారీ, అప్పట్లో గుడుంబ శంకర్ సినిమా షూటింగ్ అవుతుంది. అది కూడా మణిశర్మ గారి మ్యూజిక్, పవన్ కళ్యాణ్ గారిది. పవన్ కళ్యాణ్ గారు స్టూడియోకి వచ్చారు చెన్నైలో. స్టూడియోకి వచ్చినప్పుడు ఒక ట్యూన్ విన్నారు. ట్యూన్ అంటే ఎవరు పాడుతున్నారంటే పలానా సింగర్ పేరు చెప్పారు. అంటే ఆ ట్యూన్ పాడిన కుర్రాడినా అతనేనా అంటే అతని కాదని వేరే. అంటే అలా కాదు, నాకు ఆ ట్యూన్ నచ్చే, ఆయన గొంతు నచ్చే నేను ఈ పాట ఓకే చేశాను, కాబట్టి అతనే పాడాలని చెప్పేసి. ఎవరు అతను అంటే ఇంకెవరండి, మన ఇందిరాలో గల్లు గల్లుమని పాట పాడారు కదా బడికి వాళ్ళు గారితో, ఆ అబ్బాయి అని చెప్పేసాను. కానీ అతన్ని పిలిపించి పాడించండి అని చెప్పేసి ఆయన దగ్గరుండి ఆ పాట పాడించుకున్నారు, చిట్టి నడుముని. తర్వాత ఇమ్మీడియట్గా ఠాగూర్లో అది ఛాన్స్ వచ్చింది. సో ఇందులో ఏమిటంటే అప్పటికే లారెన్స్ మాస్టర్ గారు అంతకుముందు చిరంజీవి గారు ప్రభుదేవ గారి కంపోజిషన్ అంతా కూడా ఆయన మొత్తం ఆయన స్టైల్ క్రియేట్ చేశారు కదా చిరంజీవి గారికి. సిగ్నేచర్ స్టెప్స్ అన్ని కూడా మళ్ళీ అగైన్ లారెన్స్ మాస్టర్ గారి ద్వారానే వచ్చింది. దాయి దాయి దమ్మ తర్వాత ఈ పాటలో కూడా ఒక సిగ్నేచర్ స్టెప్ ఉంటుంది, వీణ స్టెప్. అలాగా ఆ పాటకి కూడా మణిశర్మ గారికి నా పాడిన స్టైల్ నచ్చి ఇది కూడా మళ్ళీకే ఇచ్చేద్దాం అని చెప్పేసి అందరినీ ఒప్పించి చిరంజీవి గారు కూడా ఓకే చేసి
మ్మ్. తను పాడితే ఇంకా నాకేం అభ్యంతరం లేదని చెప్పేసి అనడం, ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ స్టోరీస్ అనమాట. మ్మ్. సో ఆ విధంగా అది పాడడం జరిగింది. అంటే చిరంజీవి గారికి నేను పాడుతున్నాను అన్నప్పుడు రికార్డింగ్ అప్పుడు ఏంటి, ఎలా ఉంటుంది మీ సిచ్యువేషన్? పాట పరంగా చూసుకుంటే అవేం ఉండవండి. పాట కంపోజిషన్ మణిశర్మ గారు ఏం చెప్పారో, ఎలా చెప్పారో అలా పాడడమే ఉంటుంది అక్కడ. ఇంకా దృష్టి పాట తప్ప ఇంకేం ఉండదు. బట్ మీరు అంటున్నారే నాలో ఆల్రెడీ చిరంజీవి గారు ఉన్నారని. సో ఆ చిరంజీవి గారు ఉన్నారు కాబట్టి అది ఆటోమేటిక్గా అది కరెక్ట్ యాప్ట్ అయిపోతుంది అనమాట. ఓకే. సో నేను ప్రత్యేకంగా ప్రయత్నించాల్సిన అవసరం లేదు. నేను పాట చూసుకుంటే చాలు ఆటోమేటిక్గా చిరంజీవి గారు పాడినట్టే ఫీల్ అయిపోతాను. అంటే మీ వాయిస్లో ఈ పాట పాడింది ఎవరికి పాడారు అనేది తెలిసిపోతుంది అన్నమాట. అది చాలా కొద్ది మందికే సాధ్యమవుతుంది. ఇప్పుడు రవితేజ గారికి పాడారనుకోండి, ఇది రవితేజ పాట అని వింటున్నప్పుడు అవును. అక్కడ రవితేజ గారు కనిపిస్తారు. అది చాలా కొద్ది మంది సింగర్స్ లో నాకు క్వాలిటీ అది నాకు బాలు గారు బాలు చెప్పినటువంటి గారిలో ఉంది. బాలు గారే చెప్పారు అది. అంటే ఒక హీరో అంటే నేను మిమిక్రీ చేయలేను, అది ఒరిజినల్ వాయిస్ తోనే పాడతాను. బట్ గురువు గారు అయితే ఆ హీరోలకు తగ్గట్టుగా మేనరిజం చూపించి అవును. ఇది చిరంజీవి గారు ఏంటి ఎట్లా అంటారు, బాలకృష్ణ గారు ఎట్లా అంటారు, నాగారు ఇలా చేస్తారు. బట్ నేను నా గుర్తుతోనే పాడతాను. కానీ మీరు అన్నట్టు హీరోని దృష్టిలో పెట్టుకుని పాడడం వల్ల ఏంటంటే మనం అది కొన్ని వాయిసెస్కి అందరికీ సూట్ అవుతుందని మీరు చెప్పింది కరెక్టే. దట్ ఈస్ యూనివర్సల్ వాయిస్ అంటారు. వాళ్ళు గారు అనేవారు అనమాట, నేను మామూలుగానే పాడతాను కానీ నా వాయిస్ అందరికీ సూట్ అవడం వల్ల మీరు భ్రమ చెందుతారు, అంటే Okay. ఆ హీరో పాడినట్టు ఫీల్ అవుతారని చెప్పేసి అన్న. కానీ బట్ మేనరిజమ్స్ ఇప్పుడు ఎన్టీఆర్ గారికి ఏఎన్ఆర్ గారు పాడినప్పుడు ఆయన Difference యాజ్ ఉంటుంది. డిఫరెన్స్ ఉంటుంది కదా. ఉంటుంది. అట్లాగా నా గొంతు కొంచెం అందరికి సూట్ అయ్యే వాయిస్ కాబట్టి ఆ రకంగా పాడినప్పుడు అలా పాడినట్టు అనిపిస్తుంది అందరికి. మరి చిరంజీవి గారి నుంచి మీకు మొదటి ప్రశంస ఎప్పుడు వచ్చింది? నేను ఫస్ట్ ఆయన్ని అంటే కళ్ళారా చూడడం ఎక్కడంటే వైజాగ్, మాది వైజాగ్లో బంగారు కొడిపెట్టి డాన్స్ షూటింగ్ అక్కడ జరిగింది. జరిగినప్పుడు డాల్ఫిన్ హోటల్లో రిహార్సల్స్ చేస్తున్నారు. రేపు షూటింగ్ కనుక వాళ్ళు రిహార్సల్ చేస్తారు కదా, అక్కడ మొట్టమొదటిసారిగా నేను డైరెక్ట్గా చూడడం జరిగింది. అప్పుడు ఆయనకి నేను తెలీదు, ఆయన నన్ను చూడలేదు. తర్వాత 2000లో రవీంద్ర భారతిలో ఒక ప్రోగ్రామ్ జరిగింది, జి ఆనంద్ గారు ప్రోగ్రామ్ చేసినప్పుడు. దాంట్లో నేను రామాచిలకమ్మ పాటకి మణిశర్మ గారి మ్యూజిక్ ఆ టైంలో వాళ్ళందరూ ఉన్నారు. చిరంజీవి గారు గెస్ట్గా వచ్చారు, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కు లేకపోతే యాజ్ ఎ గెస్ట్ వచ్చారు. అక్కడ నేను రామాచిలకం పాటకు డ్యాన్స్ చేశాను. పాడుతున్నప్పుడు చేస్తాను కదా, అట్లాగే చేశాను. ఫస్ట్ టైం నన్ను ఆయన అక్కడ చూశారు. చూసి స్టేజ్ మీదకి వచ్చి అందరికీ, మణిశర్మ గారికి, తర్వాత ఆనంద్ గారికి, వీళ్ళందరికీ నా స్టైల్స్ బాగా పట్టాడు కదా. అసలు పర్ఫెక్ట్గా అసలు ఆ మేనరిజమ్స్, నవ్వు, ఆ చేతులు మూమెంట్ అంతా కూడా పర్ఫెక్ట్గా. ఆ ఇంప్రెషన్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన మర్చిపోలేదు నన్ను. అసలు మీకేంటి అప్పుడు ఆ టైంలో మీ ఫీలింగ్ ఏంటి? ఏం లేదండి, ఊహించని ఇప్పుడు ఇద్దరు ఉంటారు. ఇప్పుడు మనకి ఇష్టమైతే అని వెళ్ళినప్పుడు, మనం కలియుగ వెంకటేశ్వర స్వామికి వెళ్ళినప్పుడు ఆ ఒక్క క్షణం చూసినప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం, అదే ఫీలింగ్. సింపుల్గా చెప్పాలంటే నేను మీ అందరికీ అనుభవం రావాలి కాబట్టి చెప్తున్నాను. అలా అదే ఫీల్ అయ్యాను. ఆయన చూసినప్పుడు, బాలుగారిని చూసినప్పుడు కూడా, పాడుతో తీగలు ఫస్ట్ టైం ఆయన చూసినప్పుడు అదే ఫీలింగ్ కలిగింది. అలాగే చిరంజీవి గారిని చూసినప్పుడు అదే ఫీలింగ్ కలిగింది. సో అది మర్చిపోలేని ఒక అనుభూతి అనమాట. అది ఇన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అని ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి గుడికి ఎన్నిసార్లు మనకు కొత్తగానే ఉంటుంది, మర్చిపోతాం. ఇన్ఫాక్ట్ ఆర్తి అన్నీ ఉంటాయి, ఇవన్నీ ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ప్రతిరోజు దర్శనం ఇచ్చినా కూడా మనం చూసేంత ఇదిగా ఉంటుంది. అట్లాగా సార్తో ఎన్నిసార్లు కలిసినా నాకు అది మొదటిసారి కలిసి ఆ అనుభూతి ఎప్పుడు కలుగుతూనే ఉంటుంది. ఓకే. ఎవరికి చాలా కొద్ది మందికి కలిగేటటువంటి ఒక మంచి అవకాశం మీరు కొన్ని సంవత్సరాల క్రితం చిరంజీవి గారి ముందు పాట పాడుతూ డాన్స్ చేస్తూ ఆయన పాటలకి ఆయన దగ్గర పొందిన ప్రశంసలు ఇప్పటికీ ఆడియన్స్ ఎవరు మర్చిపోరు అసలు. అవునండి. అది అసలు ఎంతమంది దొరుకుతుందో నాకు తెలియదు, కానీ నిజంగా మీరు చాలా అదృష్టవంతులు అనిపిస్తుంది. ఎందుకంటే మనం అభిమానించే ఒక స్టార్ ముందర అంత టైం స్పెండ్ చేయడం కానీ ఆ ప్రతి మూమెంట్ మీకు మెమరబుల్ కదా. అయ్యో, ఆ డే గురించి, దాని గురించి అంటే ఏం లేదండి. ఇప్పుడు గురువుగారి గురించి నేను మొన్న కూడా ఈ మధ్య ఎప్పుడు మా పెళ్లి రోజు అప్పుడు ఆయన ఆశీర్వాదాలు తీసుకోవడానికి అడిగినప్పుడు ఇంటికి రమ్మని చెప్పి మమ్మల్ని ఇద్దరు ఆశీర్వదించి, సురేఖ గారు, సార్ అందరూ పక్కన కూర్చోబెట్టి 2 hours మాతో స్పెండ్ చేసి, ఇలాగా మళ్ళీ అగైన్ ఈ గల్లు గల్లు మన పాట గురించి ప్రస్తావించినప్పుడు ఆ హై పిచ్లో నిజంగా నాకు ఎంత సూతింగ్ అనిపించింది అంటే, చాలా బాగా పాడావు నువ్వు. అది నేను వినంగానే చెప్పాను మణి గారికి, లేదు ఈ అబ్బాయితో పాడించండి అని చెప్పేసి. అలాగే 10 ఏళ్ల క్రితం ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ పిలిచినప్పుడు నేను డాన్స్ చేసి చూపిస్తే, డిట్టో దుర్మార్గుడా అంటే ముద్దుగా ప్రేమగా తిట్టే దుర్మార్గుడా, అసలు దించేసావు, అసలు అదే సేమ్ ఎక్స్ప్రెషన్ డిట్టో, అసలు సూపర్ అని చెప్పేసి అనగానే ఆ పక్కన యాంకర్ గారు, మీ డూప్ ఏంటంటే, నేనే డూపు, నా ఒరిజినల్ తను. అది అసలు చాలా అదొక మాట. తర్వాత బాలుగారు అయితే
మామూలుగా చాలా దేశాలు తిప్పారు నన్ను ఆయనతో పాటు. ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా ఖచ్చితంగా చిరంజీవి గారి పాట నాతోనే పాడిస్తారు. ఆయన పాడగా మిగతా కొన్ని పాటలు నాకు ఇచ్చేవారు. అందులో పాడుతున్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ సాంగ్ నువ్వే అని చెప్తారు కదా, అలాగే సార్ అని చెప్పేసి స్టేజ్ మీదకి వెళ్ళేసరికల్లా ఇలా మట్టుకు మ్యాక్ పెట్టుకొని ఇలా అంటుంటే వెనక నుంచి బాలు గారు ఇంతవరకు బాగానే ఉన్నాడు కదా, ఇలా పాడమని చెప్పంగానే చిరంజీవి అయిపోయాడు చూడు అని చెప్పేసి ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఏదన్నా సినిమా చూసి పొద్దున్నే ఫోన్ చేసేవారు. దీ దుంపదగా రాత్రి సినిమా చూసాను ఆ చిరంజీవి ఏదో, నాకు చిరంజీవి కనపడ్డా, నువ్వే కనపడ్డావు మొత్తం సినిమా అంతాను. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అట్లాగా నన్ను మమేకం చేసేసారనమాట. అంటే చిరంజీవి గారికి అంటే ఎవరు చూసినా కూడా అంటే కొన్ని వేల పాటలు చిరంజీవి గారి కెరీర్ మొత్తం పాడేది బాలు గారే. బట్ అలాంటి బాలు గారు నాకు చిరంజీవి కనపట్లేదు నువ్వు కనపడుతున్నావు అని చెప్పేసి అన్నారంటే ఆయన అలాగా ఇద్దరిని మమేకం చేసుకున్నాను కాబట్టి నాకు ఇద్దరితో ప్రతి క్షణం మధుర క్షణమే. నిజంగా మీకు అనువడం అది కనిపిస్తుంది. మీరు బాలుగారు అన్నట్టుగా మైక్ పట్టుకున్నప్పుడే మీ బాడీ లాంగ్వేజ్ టక్కున మారిపోతుంది. ఇంకా అక్కడి నుంచి మీరు పాటలు ఇన్వాల్వ్ అయ్యారంటే చిరంజీవి గారిని అక్కడ చూపించేస్తారు. ఇంకొక సరదాగా ఫన్నీ ఎలిమెంట్ ఏంటంటే ఒకసారి తానాలోని ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంది, మన్షరీం గారి దీంట్లోనే కండక్టింగ్లోనే ఏదో పాట పాడుతుంది, బాలకృష్ణ గారు పాట పాడుతున్నాను. ఆ రోజు గెస్ట్ ఎవరు బాలకృష్ణ గారు ముందు వరుసలో కూర్చొని చూస్తున్నారు ఆయన. నేను పాడుతున్నాను, పాడుతుంటే పాడేది బాలకృష్ణ గారి పాట, నాకు బాడీ లాంగ్వేజ్ చిరంజీవి గారితో వస్తుంది. ఈయన టెన్షన్ పడిపోతున్నారు, రే నువ్వు బాలయ్య బాబు పాట పాడుతూ చిరంజీవి గారు యాక్ట్ చేస్తావేంట్రా, ముందు ఆయన కూర్చొని చూస్తున్నారు అని అనగానే ఆయన వెంటనే అంటే ఎవరో టక్మని కమెంట్ చేస్తే ఏం పర్వాలేదు నేను ఎంజాయ్ చేస్తున్నాను, మీ జస్ట్ క్యారీ ఆన్ అని చెప్పి నేను చప్పట్లు కొడుతూ ఎంజాయ్ చేశారు ఆయన. సో అట్లాగా నాకు ఏంటంటే నా అదృష్టం ఏంటంటే ఏ హీరో అయినా సరే నేను అందరికీ పాడాను, రవితేజ గారికి కానీ ఎన్టీఆర్ కానీ వీళ్ళందరూ ఎప్పుడైనా పర్సనల్ కలిసినప్పుడు నేను చిరంజీవి గారి అభిమానిగా తెలిసి కానీ వాళ్ళ సినిమాల్లో అద్భుతమైన పాటలు పాడినా కూడా తెలుసండి మీరు చిరంజీవి గారికి బాగా అభిమాని కదా అని చెప్పేసి అన్నా కూడా ఎక్కడ కూడా ఇంక్లూడింగ్ బాలకృష్ణ గారు అందరూ కూడా అభిమానించేవాళ్ళు తప్ప వేరే రకంగా తీసుకోవట్లేదు అని చెప్పడం నా ఉద్దేశం. అది కూడా ఒక అదృష్టం, ఒక పాజిటివ్ వైబ్ కదా. ఎక్కడ వారి అభిమాని అనేది కాకుండా అందరూ మన వాడిని చేసుకోవడం అనేది అది నిజంగా అదృష్టం. నిజంగా. మరి మన్మథ ఆ పాట అసలు పాడడం ఏంటండి, జనాన్ని అలా ఊపేశారు అసలు. అసలు ఏమిటండి అసలు ఆ గ్రేసు, తర్వాత ఆ స్టెప్స్, తర్వాత అవన్నీ కూడా అందరూ ఒప్పుకునేదండి. ఎంత అద్భుతమైన డాన్సర్స్ ఉన్నా కూడా ఇంక్లూడింగ్ కొరియోగ్రాఫర్స్ అందరూ కూడా మీ అందరికీ తెలిసిన విషయం, అది నేను ప్రత్యేకంగా నా మాటగా చెప్పడం లేదు. ఆయన చేశారంటే ఆ స్టెప్కి అందం వచ్చేస్తుంది. బాలుగారు పాడితే చూను ఎక్కడికో వెళుతుంది కదా, అలాగా ఆయన చేశారంటే ఆ స్టెప్కి అందం వచ్చేస్తుంది అంతే. ఈ పాటలో కూడా అంత అద్భుతమైన స్టెప్స్ ఉన్నాయి కాబట్టి బాగా నిలబడింది. పాట ఆఫ్ కోర్స్ చాలా ఎనర్జెటిక్ సాంగ్. నేను అసలు ఇలా పాడంగానే మణిశర్మ గారు శభాష్ ఇది నీదే అని అనేసారు కూడా. దానికి పెట్టిన ఎఫర్ట్ ఏంటి అసలు? ఏం లేదండి, మన ప్రాణం ఏ పని చేసినా ప్రాణం పెట్టి చేయడమేనండి. అది నేను పాట కాదు, డాన్స్ కాదు, లేకపోతే మనం ఏ వర్క్ చేసినా సరే అది చేసినప్పుడు ఆటోమేటిక్గా దానికి జీవం వస్తుంది అంతే. అన్యమనస్కంగా చేస్తే మనం అది నిలబడదు, ఏ పని అయినా సరే. అది అందరికీ తెలుసుకొని చేస్తే డెఫినెట్గా ఏదైనా సరే కలకాలం నిలబడుతుంది అన్నది నా నమ్మకం. మరి మెగాస్టార్ ఆ పాటను ఒకసారి అది మన్మథ మన్మథ మామపుత్రుడా ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెర్రా, తుమ్మెద తుమ్మెద తీపి కుట్టుడా జన్మకి గుమ్మతో జంట కట్టరా, అబ్బని తీయని వలపంత ఇచ్చుకు మనసారా, ఏ జాంగిరి పొంగుల జగదాంబ విచ్చుకు సొగసారా, ఏ మన్మథ మన్మథ మామపుత్రుడా ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెర్రా, తుమ్మెద తుమ్మెద తీపి కుట్టుడా జన్మకి గుమ్మతో జంట కట్టరా. ఏంటండి ఆ మన్మథ అంటే ఆ లెటరింగ్ ప్రొనౌన్స్ చేయడం ఏంటి అసలు, స్పెషల్ ఏంటి? సో ఇది మీరు అన్నట్టు నేను గొంతు మార్చలేను కానీ సార్ ఆ మేనరిజమ్స్ అన్నీ కూడా నాకు ఆల్రెడీ బాడీ లాంగ్వేజ్లు ఉంటాయి కాబట్టి పాడుతున్నప్పుడు ఆ విరుపులు అవన్నీ కూడా మ్యాచ్ అయిపోయి అలా ఉండిపోయాయి అన్నమాట. ఎంత బాగున్నారో తెలుసా, మళ్ళీ ఒకసారి అనండి. మన్మథ మన్మథ మామపుత్రుడా ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెర్రా, తుమ్మెద తుమ్మెద తీపి కుట్టుడా జన్మకి గుమ్మతో జంట కట్టరా. బాబా అందులో ఎంత బ్యూటీ ఉందంటే ఆ పదం పలకటంలోనే ఆ అందం అలా ఎలివేట్ అయిపోతుంది, దాంతో దానికి ఇంకా ఇది గ్రేస్ వస్తుంది. థ్యాంక్ యూ. అది పాడే వాళ్ళ యొక్క గొప్పదనం, అది భగవంతుడు మీకు ఆ టాలెంట్ ఇచ్చాడు. థ్యాంక్ యూ. మీకు ఇష్టమైన హీరోకి పాడారు, ఇంకన్నీ కలిస్తే. గురుగారిలో గొప్పతనం ఏమిటంటే అండి, అంటే నాకు సార్ ప్రశంసల
దీంట్లో ఆయన పాట పాడి ఆయన డ్యాన్స్ చేస్తే మెచ్చుకోవడం అనేటువంటిది సరే, అది మనం యాక్సెప్టబుల్. ఐ మీన్ అందరికీ తెలిసిన విషయమే. కానీ నేను వేరే హీరోకి పాడిన పాటని ఆయన విని ఆ పాట చాలా బాగా పాడావు, అందులో ఎంతో జీవం ఉంది, అసలు సూతింగ్ ఎంతో అద్భుతంగా ఉందని చెప్పేసి ఫోన్ చేసి మెచ్చుకొని ఇలాంటి మంచి మంచి పాటలు ఇంకా రావాలని ఆశిస్తున్నాను, బాగా కష్టపడుతూనే ఉండు అని అప్రిషియేట్ చేయడం అన్నది అది ఊహించని పని. అది కూడా ఒక నా జీవితంలో ఊహించినది. నేను ఇది ఒక్కడి సినిమాలో సాహసం శ్వాసగా సాగిపో సోదర ఆ పాట నేను పాడిన తర్వాత ఆ పాట ఎక్కడో విన్నారు, సినిమాలో చూసి విన్నారు, లేకపోతే మణిశర్మ గారు స్టూడియోకి వచ్చినప్పుడు విన్నారు, మొత్తానికి విన్నారు. విని మణిగారికి చెప్పారట, ఆ పాట చాలా బాగా పాడాడు, మళ్ళీ నిజంగా ఎంత నచ్చిందో నాకు అసలు. పైన అది సూదింగ్ అసలు సిచ్యువేషన్ అలా ఎలివేట్ చేస్తూ చేసినటువంటి పాట నాకు చాలా నచ్చిందని చెప్పేసి అనగానే వెంటనే మా మణిగారు చెప్పారు, మీ గురువుగారు నిన్ను మెచ్చుకున్నారా ఆ పాట విని అనగానే నేను మాట్లాడినప్పుడు ఫోన్లో చెప్పారనమాట, చాలా నచ్చింది నాకు నిజంగా. అది ఎవరైనా ఊహిస్తారా చెప్పండి? ఊహించాం. ఎందుకంటే ఆ హీరోకి పాడినప్పుడు వాళ్ళ నుంచి ప్రశంసన మనం ఎదురు చూడడం జరుగుతుంది, వచ్చినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఇంకొకరికి పాడినప్పుడు కూడా దానికి ప్రశంస రావడం, అది ఆయన నోటంట మీరు వినడం అసలు నిజంగా చాలా హ్యాపీ. అది నిజంగా ఏ హీరోకి పాడినా కూడా ముఖ్యంగా ఈ పాటకు సంబంధించి ఆయన బాగా మెచ్చుకున్నారు. ఓకే, మరి నెక్స్ట్ మీరు అందరి వాడికి కూడా పాడారు. అందరి వాళ్ళు ఇది కూడా మధ్యలో అది కూడా దేవిశ్రీ ప్రసాద్ గారు సడన్గా ఓ రోజు రాత్రి 12 గంటలకు ఎంతో ఫోన్ చేశారు, చేసి ఒక పాట ఉందండి వస్తారా అంటే, ఇవన్నీ చెన్నైనండి, వస్తారా అంటే వెళ్ళినప్పుడు అక్కడ అనంత శ్రీరామ్ గారు కూర్చున్నారు, కూర్చొని పాట రాస్తున్నారు అనమాట. ఆయన రాశారు ఆ పాట. యాక్చువల్గా ఆయన ఫస్ట్ సాంగ్ అది, అంటే చిరంజీవి గారికి రాయడం. నాకు ఎవరిదో కూడా తెలియదు నాకు ఆ పాట. వెళ్ళి పాట ఇచ్చారు, నేర్చేసుకున్న తర్వాత దేవి గారు వచ్చి మళ్ళీ అయిపోయిందా పాట, ఓకే రెడీ అంటే రెడీ అన్న. ఈ పాట ఎవరికో తెలుసా అన్నారు. ఎవరికండి? ఈ బాస్కి, మన బాస్కి. ఆయన కూడా వీర ఫ్యాన్ కదా, మన బాస్కి అంటే అవునా, ఓ సో హ్యాపీ అనమాట. ఇంకా అర్ధరాత్రి 12 లేదు 1 గంట లేదు, ఇంకా ఆ రోజు నైట్ డ్యూటీ, మొత్తం తెల్లవారు 5 గంటల వరకు ఫుల్ ప్రాణం పెట్టేసేసి మంచి బాగా వచ్చింది ఆ పాట కూడా. ఓ పడుచు బంగారమా పలకవి సరిగమా చిలిపి శృంగారమా చిలకవి మధురిమా మదిలోని సరదాని పిలిచింది నీ యౌవనం, నిన్ను చూసే తరుణంలో తనువంత బృందావనం, నీ చెంతనే వాలి చెప్పుకోవాలి నువ్వు కావాలని, నిన్ను చేరుకోవాలి కోరుకోవాలి నీ సొంతమవ్వాలని. అరే ఏలు 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 ఈ ఎండల్లో ఎన్నెలింటి హొయిలాలు, నీళ్ళు నాలు లోలు వేడి పుట్టింది లేత ఏడులో. ఇలా వస్తుంది. సూపర్. ఈ 3 పాటలు పాడి వినిపించారు కదా, 3 డిఫరెంట్ సాంగ్స్. ఆ మూడిట్లోనూ ఆ వేరియేషన్, సిచ్యువేషన్స్ ఆర్ డిఫరెంట్. వాటి ఎలివేషన్ అనేది మీ గొంతులో చాలా అద్భుతంగా పలికాయి. థ్యాంక్ యూ. మరి మెగాస్టార్ని స్క్రీన్ మీద వ్యక్తిగతంగా ఇన్ని కలిశారు కదా, అసలు ఆయనలో మీకు నచ్చినటువంటి లక్షణం ఏంటి? కొన్ని మనల్ని మరీ అట్రాక్ట్ చేస్తాయి, లేకపోతే ఇది ఎవరిలోనో కానీ ఉండదు ఇలాంటి క్వాలిటీ అని అనిపిస్తూ ఉంటుంది. ప్రొఫెషనల్గా కాసేపు పక్కన పెడితే వ్యక్తిగతంగా చూసినప్పుడు మీకు ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది? ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆయన స్వచ్ఛమైన మనస్సు, కళని గుర్తించి ప్రశంసించడం అనేటువంటి ఆయన బ్లడ్లోనే ఉంది. అది మనం ఈ రోజు కూడా చూస్తుంటాం. మనం ఆయనకు నచ్చిన సినిమా చూసిన వెంటనే అందరిని ప్రశంసించడం దగ్గర నుంచి అది బ్లడ్లోనే ఉండాలండి. అది అంటే కాంపిటీషన్ ఉంటుంది వేరే విషయం, అది ఎంత అందరూ చెప్పేది అదే, మన అవతల వాళ్ళకన్నా బాగా చేయాలి, ఇంకా నిరూపించుకోవాలనేటువంటి ఒక తపనతో ఉండాలనేటువంటి ఆ పట్టుదల, డిటర్మినేషను, డెడికేషన్ ఇలాంటివన్నీ కూడా నేను బాగా, అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను. మిగతా అందరు హీరోలు అంతే, బట్ నేను ఇంటరాక్ట్ అయ్యాను కాబట్టి నాకు బాలు గారి దగ్గర నుంచి నేర్చుకున్నది అదే, చిరంజీవి గారి దగ్గర నుంచి కూడా నేర్చుకున్నది అదే. సో ఏదైనా చేసేటప్పుడు ప్రాణం పెట్టి చేయాలి, పర్ఫెక్ట్గా చేయాలి, డెడికేటెడ్గా చేయాలి. అసలు నువ్వు చేసావంటే 100% చేయాలి అంతే. సో అది తర్వాత ఎదుటి వ్యక్తి టాలెంట్ గుర్తించడం, ప్రశంసించడం, గౌరవించడం, ఇలాంటివన్నీ కూడా వ్యక్తిత్వ పరంగా కూడా వాళ్ళిద్దరి దగ్గర చాలా నేర్చుకున్నాను. అది ఆర్ట్ పరంగాను, ఒక పాట ఒక ఆట. అదే అన్నారు కదా ఆయన ఆ రోజు 60th బర్త్డే, పాటగాడు
ఆటగాడు. ఉమ్, అట్లాగా ఆయన పాటకి ఆటకి రెండింటికి విలువిచ్చి ఒక సింగర్గా నన్ను గుర్తించారు, సింగర్గా అవకాశం ఇచ్చారు, ఇచ్చేలా చేశారు. ఉమ్, అలాగే ఆయన డ్యాన్స్ నేను నీలాంటి అభిమానులు అందరూ కూడా ఉండడం నిజంగా నా అదృష్టం. ఇంత అంటే నా లెగసీని అంటే పిల్లలు తీసుకెళ్ళడం వేరు, కానీ అభిమానులుగా ఇప్పుడు అన్నమాచార్య స్వామి వారికి శిష్య పరంపరే ఇంతకాలం ఇన్ని సంవత్సరాలుగా అన్ని వేల కీర్తనలు ఉన్నాయంటే ఇప్పటికీ కేవలం శిష్యుల వల్లే. సో నీలాంటి అభిమానుల వల్ల నిజంగా నేను ఇంకా అంతే ఎనర్జెటిక్గా నేను ఉంటున్నానంటే నిజంగా నా అదృష్టం ఆయన ఫీల్ అవడం నన్ను చూసి. సో ఇవన్నీ కూడా మర్చిపోలేని అనుభూతులు. మీరు ఇచ్చిన ఆయన 60వ బర్త్డేకి ఇచ్చారు ఇంటర్వ్యూ, మళ్ళీ 70లో మీరు కనిపిస్తున్నారు, మళ్ళీ ఆయన గురించి మాట్లాడడం. ఇది నిజంగా ఇది కూడా లక్కీగానే ఫీల్ అవుతుంటానండి. ఎందుకంటే మధ్యలో చాలాసార్లు కలిసి ఉండొచ్చు, ఇంటికి వెళ్ళొచ్చు ఇవన్నీ, కానీ పబ్లిక్లో ఇలాగ మళ్ళీ 60th బర్త్డే 70th మైల్ స్టోన్స్ కదండి. ఒక డెకేడ్ తర్వాత ప్రతి సంవత్సరం పుట్టినరోజు చేస్తారు, వేరే విషయం. అందుకని చెప్పాను, మొదట్లోనే చెప్పాను నేను, ఇలాగా నిండు నూరేళ్ళు ఆయన కలకాలం మనస్ఫూర్తిగా ఆయన బాగుండాలి, అందరికి ఇన్స్పైర్డ్గా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్న విషయం ముందే చెప్పేశాను మీకు. కానీ చిరంజీవి గారు మధ్యలో మనకి అందరికీ ఒక బ్రేక్ ఇచ్చేస్తారు, బిగ్ బ్రేక్ ఇచ్చేస్తారు, చాలా గ్యాప్ ఇచ్చారు అభిమానులందరికీ. ఆ తర్వాత మళ్ళీ వస్తారా రారా అనుకున్న తరుణంలో 150తో మళ్ళీ రీఎంట్రీ. ఆ రీఎంట్రీ చూసినప్పుడు ఆయన అంత క్లోజ్గా చూసిన వ్యక్తి, అలాగే ఆయనకి పాడిన వ్యక్తి, మీకు మళ్ళీ మెగాస్టార్ని 150లో చూసిన తర్వాత ఏమనిపించింది? ఒకటి చెప్పనండి, మధ్యలో గ్యాప్ వచ్చిందంటే అది అంటారు, ఒక సినిమా డైలాగ్ ఉంది, రాలేదు తీసుకున్నాను అంటారు చూసారా. కళాకారుడు ఎప్పుడు కూడా కళని ఎప్పుడు వదిలిపెట్టలేరండి. మధ్యలో రకరకాల మార్గాలు వెళ్ళొచ్చు కాక, కానీ బ్లడ్లో ఉంది ఆ కళ, ఆ కళని ఎవరు వదులుకోలేరు. మళ్ళీ మళ్ళీ బాలుగారి గురించి వస్తున్నాను, ఎందుకంటే పాట గురించి నేను యాజ్ ఎ సింగర్ నేను చెప్పాల్సిన ఇది కాదు. ఆయన అన్ఫార్చునేట్ పోవడానికి ముందు కూడా ఆయన పాట వెళ్ళిపోయారు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒక పాట రిలీజ్ అయింది. సో అంటే ఆయన 74th ఇయర్లో వెళ్ళిపోయారు. ఒక రజనీకాంత్ గారి పాట ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ పాట రిలీజ్ అయింది. సో కళాకారుడికి ఆయనతో ఆ కళ ఆయనతోనే పోవాలి అంతే తప్ప అది పోదు, అది ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా జీవించే ఉంటుంది. సో ఇవన్నీ కూడా చాలా టెంపరీ అండి, దాని గురించి అసలు నేను పట్టించుకోలేదు. ఆయన వచ్చారంటే వస్తారు, రాకుండా ఉండరు అని మాత్రం అందరికీ అనిపించింది, నాకు అనిపించింది ముఖ్యంగా. ఇప్పుడు మళ్ళీ ఆయన విశ్వంబర్ లాంటి సినిమాలు చేస్తున్నారు, ఒక్కొక్కటి డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడున్న చేస్తున్న సినిమాలో నిజంగా ఇప్పుడున్న జనరేషన్కి కూడా ఆయన పోటీ వెనకలది, ఆయన ట్రాకే వేరు అసలు, ఇంకా ఆయన్ని మళ్ళీ ఎవరు డామినేట్ చేసే వాళ్ళు లేరు అన్నట్టుగా ఆయన మూవీస్ వస్తున్నాయి. ఆయన అభిమానులు అంతా ఇదిగా ఆయన అభిమానిస్తున్నారు. ఇప్పటికీ ఆయన ఎనర్జీని చూస్తే అసలు ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? అంతేనండి, ఆ ఎనర్జీ అనేటువంటిది ఇష్టంతోనే వస్తుంది. ఇష్టం ఉన్నప్పుడు ఆ కష్టాన్ని అసలు ఏమీ ఫీల్ అవ్వరు, అసలు ఫీల్ అవ్వడానికి ఛాన్సే లేదు. అది పూర్తి మన 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 శరీరంలో సత్తు పూర్తిగా మనం దాన్ని చూపించేస్తాం, అంతేగాని వయసుతో సంబంధం లేదు అది. సో వయసుతో సంబంధం లేనటువంటి ఒక అంటే వయసు అనేటువంటి అది పదం తీసేశారు అసలు, అది ఇట్స్ ఎ నంబర్, అది జస్ట్ పక్కన పెట్టేశారు అంతే. ఆయన స్క్రీన్ మీదకి వచ్చారంటే ఆయన ఫస్ట్ మూవీకి ఎలా వర్క్ చేశారో ఇప్పుడు చేస్తున్న మూవీ కూడా అలాగే వర్క్ చేస్తారు, అదే నేర్చుకోవాలి. ఇప్పుడున్న జనరేషన్ అందరూ కూడా అది చూసి నేర్చుకోవాలి, అదే ఇన్స్పిరేషన్. ఇన్ఫ్యాక్ట్ ఆయన మెగాస్టార్కి ఎదిగిపోయారు, అమ్మో ఎక్కడో ఉన్నారు ఇవన్నీ కదా, ఎదగడానికి ఆయన ఏం చేస్తున్నారు అంతవరకు వెళ్ళారు, కానీ ఏం చేస్తే అలా వచ్చింది, అది మన ప్రతి మనిషి ప్రతి రంగంలో ఉన్నవాళ్ళు అదొక్కటి తెలుసుకుంటే చాలా డెఫినెట్గా అందరూ మెగాస్టార్లే. మీరు పాడిన పాటలు కాకుండా మీకు బాగా మెగాస్టార్ పాటలు ఏది బాగా ఇష్టంగా పాడతారు? అన్నీ పాడతారు అనుకోండి, బట్ అసలు మీ వాయిస్లో అద్భుతంగా అనిపించే ఒక పాట పాడండి. మీకు నేను చెప్పాను కదండి, ఖైదీ సినిమా నుంచి ఈ రోజు వరకు కూడా కొత్త సినిమా వరకు ఆల్మోస్ట్ అన్ని పాటలు తెలిసిన పాటలు. నేను యాజ్ ఎ సింగర్ బాలుగారు పాడినటువంటి కొన్ని ఛాలెంజింగ్ సాంగ్స్ పాడుతుంటాను స్టేజ్ మీద, అలాగే ఛాలెంజింగ్గా డ్యాన్స్ ఉన్న సాంగ్సే ఎంచుకొని డ్యాన్స్ చేసేవాడిని. సింగర్గా నేను ప్లేబ్యాక్ సింగర్గా కావడానికి ముందు, అంటే అప్పుడు ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బంగారు గుడిపెట్ట, మెరుపులా లా లా అదొకటి, తర్వాత 16 ఏళ్ల వయసు పడి పడి లేచే మనసు, ఇది జపం 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 కొంగ జపం తపం తపం తపం, ఇలాంటి సాంగ్స్ ఉన్నాయి కదండి. హే పాప 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 ఓ పాప, ఇవన్నీ డాన్సింగ్ నెంబర్స్. చిక్కి చిక్కి చేయలేం చిక్కి చిక్కి చేయలేం, ఇలాంటి పాటలకి నేను ఛాలెంజింగ్గా చేసి నేను చేసేవాడిని స్టేజెస్ మీద. సో
ఆ సింగర్గా అయిన తర్వాత నేను పాడిన పాటలు నేను చేయడం అనేది ఇంకా అది కంటిన్యూ చేస్తున్నాను. బట్ ఫుల్ లెంగ్త్ డాన్స్ చేయడం అనేది నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు చాలా చేసేవాడిని. ఇప్పుడు నేను చెప్పిన పాటలన్నీ నాకు ఇష్టమైన పాటలు, అదే చెప్పచ్చు. ఇది డాన్సింగ్ పరంగా. సింగింగ్ పరంగా నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికెర్రా మజాగా ఛాన్స్, జరుపుకో భలే రొమాన్స్, యుర్రిక సగం మిక సగం మిక సగం మిక సగం, ఇలాంటి పాటలు చాలా ఇష్టం. హుషారైన పాటలు పాడడం చాలా ఇష్టం. మెలోడీస్ ఆఫ్ కోర్స్, మెలోడీస్ అది ఎవరు పాడినా బాగుంటాయి. హుషారైన పాటల్ని అంతే హుషారుగా ఎనర్జెటిక్గా పాడడం అనేటువంటిది అదొక ఛాలెంజ్. జగదగ వీరి నుంచి ఒక పాట పాడ. మన భారతంలో కౌరవులు అంటే ఎందుకు పాడుతున్నానంటే హుషారైన పాటల గురించి చెప్తున్నాను కాబట్టి. లేకపోతే అందులో యమహో నియమ అందం, ప్రియతమా కానీ మీకు ఏ పాట? యమహో పాడండి. యమహో నియమ అందం, చెలరేగింది యగాదిగా తాపం, నమహో నీ జమాజమావాటం, సుడిరేగింది సారీ పోజుల్లో నేను యముడంత వాణి, మోజుల్లో నీకు మొగుడంటి వాణి, అల్లారు ముద్దుల్లో ప్రాయం తరరారి తరిరరారా. ఇది తర్వాత ప్రియతమ ఒకటి మెలోడీ సాంగ్స్. మీరు చిరంజీవి గారి సినిమాలో ఈ పాట వచ్చా అని అడగక్కర్లేదు, నాకు అన్ని తెలిసిన పాటలే. కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి కొయ్యండి చబ్బండి పిచ్చండి నా మండి ప్రేమ, కోలో కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తుకెళ్ళ కోరింది ఇచ్చుకోవా, అచ్చా అచ్చా వచ్చ వచ్చ బంతి చామంతి, ఇంక ఇలా పాడుకుంటే మెడ్లీ అయిపోతుందండి. అలా వెళ్తూనే ఉంటుంది, ఆగదు, చైన్ అది. గ్యాంగ్ లీడర్ నుంచి ఒకటి పాడండి. చికి చికి చేలం చికి చికి చేలం చికి చికి చేలం చేలం హూ, చికి చికి చేలం చేలం చికి చికి చేలం చికి 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 హా, చికి చికి చేలం చికి 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 హా హా, చికి చికి చేలం చేలం చికి చికి చేలం చికి చికి హా, ఓ పాప రీటా ఆపై వేట ఆటిక ఆట ఇస్తా కోట GANG గ్యాంగ్ గ్యాంగ్ బజావో బ్యాండ్ బ్యాండ్. ఏంటండి ఎనర్జీ అసలు, ఎంత చక్కగా పాడుతున్నారు. మీకు ఏదైనా ఒక్క డైలాగ్ చెప్తారా చిరంజీవి? లేదండి, నేను డైలాగ్ ఎప్పుడైనా ప్రాక్టీస్ డైలాగ్స్ ఎప్పుడు చెప్పలేదు. అది నేను కేవలం మాట్లాడుతున్నప్పుడు ఆయన స్టైల్లో బాడీ లాంగ్వేజ్, చెయ్యి కదలడం, కాలు కదలడం, నడవడం ఇవన్నీ వచ్చేస్తాయేమో కానీ డైలాగ్స్ పరంగా ఎప్పుడు చేయలేదు. అలా డాన్స్ అండ్ డాన్స్. సూపర్ అబ్బాయి, సూపర్. ఇక చివరిగా మెగా అభిమానులకి ఏం చెప్తారు? మెగా అభిమానులకి అందరిలో ఒకటి, నేను కూడా అభిమానులుగా అందరిలో ఒకటి కాబట్టి ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకోండి. 70th బర్త్డే ఆయన కూడా గుర్తుండే విధంగా మనం ఆయనకు ఒక గిఫ్ట్లా ఇవ్వాలి. ఓకే, అది సూపర్. ఫైనల్గా మీరు ఒక పాట పాడేసాను, క్లోజ్ చేశాను. మళ్ళీ మళ్ళీ ఏది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు, ఏదో అడగాలని ఎంతో చెప్పాలని, రగిలే ఆరాటంలు వెళ్ళలేను ఉండలేను ఏమి కాను, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు. సూపర్ సూపర్, చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ. బహుశా అలా అనడం కూడా కరెక్ట్ కాదేమో నేను, ఎందుకంటే అది మీరు ఒక అద్భుతమైన సింగర్. థ్యాంక్ యూ. చాలా చక్కటి పాటలు చిరంజీవి గారిని ఇక్కడికి తీసుకొచ్చేసారు మీ పాటలతో. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ కార్యక్రమానికి వచ్చి ఇంత చక్కగా మీ మెమరీస్ని, చిరంజీవి గారితో ఉన్నటువంటి మీ ఇంటరాక్షన్ని షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. చూసారు కదండి మన మెగా ఎట్ 70 కార్యక్రమంలో మల్లికార్జున్ గారి అనుభవాలు, చిరంజీవి గారితో ఉన్నటువంటి ఎన్నో అందమైన జ్ఞాపకాలు, పాటల్లో ఉండేటటువంటి ఆ తీయదనాన్ని, ఆయన ఎంత అనుభూతి చెందారో ఎన్నో మనకి తెలియని విశేషాలని వారి మాటల్లో విన్నాం కదా. ఇది ఇవాల్టి మెగా ఎట్ 70. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 99 TV.